ఆ చెడు ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అదే సమయంలో ఎవ్రీడే యోగా కానీ, ఒక వాకింగ్ కానీ, ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం, మంచి పని చేయడం, ఈ మూడు చేయగలిగితే ఈరోజు మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా చేయాలనే సంకల్పం ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారైతే ఆయన జన్మదిన రోజున ఈ రోజును. రెండోది విశ్వకర్మ పురాణంలో దేవతలకు శిల్పిగా పూజింపబడతాడు. స్వర్గలోకం, అదే మరిగా లంక, ద్వారక, ఇంద్రప్రస్థవంతి నగరాలు నిర్మించాడు. ఆయన మీరు చూస్తే ఇంజనీర్లు, శిల్పులు, కార్మికులందరూ కూడా ఆయన దైవంగా పూజింపబడతారు. ఇలాంటి చరిత్ర పురుషులు ఈరోజు జన్మించిన రోజు. ఇది ఒక హిస్టారికల్ డే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు సంకల్పం చేయాల్సింది మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకుంటామని, పీరియాడికల్గా టెస్టులు ఇవన్నీ చేసుకుంటామని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న విషయం మీరు ఒకసారి చూస్తే అందరూ మాట్లాడుతున్నారు ఆయిల్ తగ్గించమని, షుగర్ తగ్గించమని, అదే మరిగా ఉప్పు తగ్గించమని. ఈ మూడు తగ్గిస్తే చాలా వరకు మనకు ఏదైతే ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం మామూలుగా అయితే ఒక వ్యక్తి ఒక నెలలో అడల్ట్ అయితే 1 లీటరు ఆయిల్ వాడుతున్నారు. ఆప్టిమం 700 మిల్లీమీటర్లు ml వాడితే సరిపోతుంది. షుగర్ అయితే 500 గ్రాములు వాడుతున్నారు, 300 గ్రాములు వాడితే సరిపోతుంది. సాల్ట్ అయితే ఏదంటే తినకుండా అయోడైజ్డ్ సాల్ట్ 200 గ్రాములు 250 వాడుతున్నారు, 150 వాడితే సరిపోతుంది. ఈ 3 చేసి మీరు చూడండి. మీ ఆరోగ్యం ఇంప్రూవ్ కాకపోతే నన్ను అడగమని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా. ఇవి చిన్న చిన్న చిట్కాలే కానీ చాలా వరకు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఈరోజు రేపు ఎల్లుండి మీరు చూసినప్పుడు గైనకాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్, పీడియాట్రిక్, ఆల్ డాక్టర్స్ అందరూ వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి మీ సేవలన్నీ కూడా మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత కాంప్రహెన్సివ్ డేటాబేస్ కూడా తయారు చేస్తున్నాం. ఆ డేటాబేస్ ప్రకారం ముందుకు పోతారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అదే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. దగ్గర మీరు చూస్తే 20,000 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో మనం ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత, చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ రెండే కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెల నుంచి 8వ రాష్ట్రీయ పోషణ మాసంలో కొన్ని థీమ్స్ తీసుకుని వచ్చే నెల 16 వరకు ఒక కార్యక్రమం ఒకటి తీసుకొని ముందుకు పోతున్నారు. ఊబకాయం నియంత్రణ, చక్కెర, నూనె, అదే మరి నేను చెప్పినట్టు ఉప్పు వినియోగం తగ్గింపజేయడానికి. ఇంకొక పక్కన ఈరోజు ఫ్రీ స్కూల్ విద్యతో పాటు పోషణ విషయాలన్నీ చెప్పడం, ఇన్ఫెంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ని ఇవన్నీ ప్రమోట్ చేయడం. ఇంతవరకు అంగన్వాడీకి ఆడబిడ్డలే పోయేవాళ్ళు, తల్లులే పోయేవాళ్ళు. మొట్టమొదటిసారిగా తండ్రిని కూడా రమ్మని, తండ్రి తల్లి బాధ్యత పిల్లలు పెంచేది, వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం. అదే మరి కన్వర్జెన్స్ అండ్ డిజిటలైజేషన్, ఎక్కడికక్కడ మనం ఈరోజు
ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం. ఆ ప్రోగ్రాం మీరు చూస్తే సంజీవని.